వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామవైభవస్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. రామచంద్రమూర్తి ఉద్భవించినప్పుడు మొత్తం వాతావరణం ఎలా మారిందో వివరిస్తున్నాడు ఇక్కడ. ప్రకృతి అంతా శాంతమైంది, ఆకాశం తేటపడినది. జగుక్కలంచ గంధర్వా నరుతుశ్చాప్సరో గణాః దేవదుంధువయో నేదుః పుష్పవృష్టిశ్చ కాశ్చ్యుత. ఆ సమయంలో గంధర్వులు గానములు చేస్తూ ఉన్నారు, అప్సరోగణములు నాట్యం చేస్తూ ఉంటే దేవదుంధువులు మారుమ్రోగై దేవతలు దివ్యమైన కుసుముష్టి కురిపించారు. అప్పుడు అయోధ్యలో దశరథ మహీపతి తన యజ్ఞాల తపస్సుల పంట అయిన రామచంద్రమూర్తి యొక్క ఆవిర్భావంతో ఉత్సాహంగా ఉత్సవం చేశాడు. ఉత్సవశ్చ మహానాసీత్ అయోధ్యాయాం జనాకులః. చిత్రం ఏంటంటే రామచంద్రమూర్తి ఉదయం కేవలం దశరథ మహీపతికి వారి కుటుంబానికి కాదు అయోధ్యకంతటికి ఆనందం కలిగించింది. ఎందుకంటే రాముడు ఒక కుటుంబానికి పరిమితమైన వాడు కాదు, విశ్వానికే పతి ఆయన జగన్నాథుడు. అందున అయోధ్య రాముడు అనే మాట కూడా ఉంది కదా, అయోధ్యకంతటికి ఆనందం కలిగింది ఆ సమయంలో. అలాగా రాముడు జన్మించిన తర్వాత 11వ రోజు నాడు రామునికి నామకరణం జరుగుతున్నది. ఇది శ్రద్ధగా వినవలసిన ఒక మహాఘట్టం. ఇక్కడ జనన ఘట్టం తర్వాత నామకరణోత్సవ ఘట్టం. ఎందుకంటే ఏ నామం మన బ్రతుకుల్ని మార్చివేసి సద్గతుల్ని కలిగిస్తుందో అటువంటి నామము స్వామివారికి నామకరణం చేయబడుతున్నది. అంతకంటే ఇంకేం కావలసింది? ఆ నామకరణ ఘట్టం ఎంత చక్కగా చెప్తున్నారంటే అతీత్యైకాదశాహంతు నామకర్మ తథాకరోత్ వశిష్ఠ పరమప్రీతో నామాని కృతవాంస్తథా. పేర్లు పెడుతున్నాడు ఎవరు? వశిష్ఠ మహర్షి. ఎలా పెడుతున్నాడంటే పరమప్రీత, పరమమైన ఆనందంతో నామకరణం చేస్తున్నాడు. ఎక్కడైనా పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు తల్లిదండ్రులకు ఆనందం ఉంటుంది కానీ పురోహితుడికి ఆనందం ఉండదు. కానీ ఇక్కడ పురోహితుడు ఆనందిస్తున్నాడు అని చెప్పడంలో విశేషమైన మాట ఉన్నది. ఇక్కడే త్యాగరాజస్వామి వారు ఈ నామకరణోత్సవాన్ని తలంచుకుని మురిసిపోతారు. మురిసిపోకి కీర్తన అన్నారు ఆయన. పేరిడి నిన్ను పెంచిన వారెవరే. ఆహా, నీకు పేరు పెట్టింది ఎవరో, పెంచిన వాళ్ళు ఎవరో, ఎంత ధన్యులో. మామూలు పేరా అది? ఎంత గొప్ప పేరు. ఆ పేరేమిటి? రామ. సామాన్యం కాదు, రామ. ఇప్పుడు రామ అనే 2 అక్షరాల్లో దాగినటువంటి అనేక రకాల రహస్యార్థాలను తెలుసుకోబోతున్నాం మన భాగ్యం కొద్దీ. ఎందుకంటే ఒక మంత్రాన్ని జపం చేయడం గొప్పదే, కానీ అర్థం తెలుసుకుంటే అనేక వేల పర్యాయాలు జపం చేసిన ఫలం లభిస్తుంది. మనందరికీ ఆ ఫలం లభించబోతున్నది. ఇక్కడ సృష్టిలో అనేక మంత్రాలు ఉంటాయి, కానీ ప్రతి మంత్రము గురూపదేశం ఉండాలి, పద్ధతులు ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ నామ మంత్రాలకు ఉపదేశం అక్కర్లేదు. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా నామం చదువుకోవచ్చు. కానీ ఏ ఉపదేశము లేకుండా జపించినప్పటికీ నామం ఇచ్చే ఫలం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే నామస్మరణకి మించింది మరొకటి లేదు, ఇది తెలుసుకోండి. నిరంతరం నామస్మరణ చేయాలి. ప్రతి నామము గొప్పదే, ఏ నామం మహిమ దానిది, అందరి సందేహం లేదు. కానీ రామ అనేటువంటి నామానుకున్నటువంటి శక్తి అంతా ఇంత కాదు. అందుకే సకల వేద మంత్రములు ఒక ఎత్తు, రామయ్యను చిన్ని నామం ఒక ఎత్తు అంటారు విశ్వనాథ వారు. ఈ మాట యజుర్వేదంలో సారతారోపనిషత్తు అని ఉపనిషత్తు ఉంది. అందులో చెప్తారు వేదముల మంత్రములు 7 మహామంత్రములు ఉన్నాయి. ఈ 7 మహామంత్రముల సారము రామ అనే 2 అక్షరాల్లో ఉంది అన్నాడు. ఇక్కడ ఎందుకయ్యా అలా చెప్పారు? ఏముంది ఇందులో? ఇది ఆలోచించే ప్రయత్నం మనం చేయాలి. రామ 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 అంటే ఏదో జరుగుతుంది, మనకు తెలియంది. ఒక మాత్ర లోపల వేసాక
అది లోపల ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు. వెయ్యడం వరకే మనకు తెలుసు, గొంతు దిగే వరకే. దిగిన తర్వాత ఏం పని చేస్తుందో మనకు తెలియదు. అలాగే రామ అనేది ఎలాంటి పని చేస్తుందో మనకు తెలియదు. ఏం పని చేస్తుందో కాస్త చెప్పడానికి శాస్త్రముల సహాయంతో ఇప్పుడు ప్రయత్నం చేద్దాం, మనం తెలుసుకుందాం. ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకుంటే దాని మీద మరింత శ్రద్ధ పెరుగుతుంది. శ్రద్ధతో చేస్తే సిద్ధి ఇంకా ఎక్కువగా ఉంటుంది కనుక తెలిసి చేసిన దానికి శక్తి ఎక్కువ. అందుకే భగవన్నామమైన తెలిసి చేయాలి. కొందరు ఆవలిస్తూ రామా అంటారు, అది మంచిదే. ఆవలిస్తూ రామా అన్న పర్వాలేదు. ఆవలిస్తే హాయ్ అనే కంటే రామ అంటే పాపం పోయి ఎప్పటికైనా బాగుపడతాడు. అందుకే మన పెద్దవాళ్ళు కష్టం కలిగినా సుఖం కలిగినా ఉత్సాహం కలిగినా తుమ్మినా దగ్గినా రామ అనమంటారు, భగవన్నామం అనమంటారు. ఎందుకంటే అలవాటు చేస్తారు పెద్దవాళ్ళు. అలా చాలా గొప్ప పద్ధతి ఉందండి. నేను శరీరంలో ఒక ప్రకంపన ఏర్పడినప్పుడు తుమ్మో దగ్గో జలుబు వస్తాయి. అప్పుడు నీకు తెలియకుండా భగవన్నామం నువ్వు అనడం చేతనైతే, ప్రకంపన జరిగినప్పుడు నువ్వు భగవన్నామం అనడం అలవాటు చేసుకుంటే మరణ సమయంలో గొప్ప ప్రకంపన వస్తుంది శరీరంలో మనకు తెలియకుండా. ఇప్పుడు నువ్వు ప్రకంపనలో భగవన్నామం అలవాటు చేసుకున్నావు గనక ఆ ప్రకంపనలో నీకు తెలియకుండా భగవన్నామం బయటకు వస్తుంది, నువ్వు తరించిపోతావు. అందుకు పెద్దవాళ్ళు అలవాటు చేశారు. ఎలాగోలా రామనామం అనుకోమన్నాడు. దినమే సుదినము సీతారామ స్మరణే పావనము, ప్రీతినైన ప్రాణ భీతినైన కలిమి చేతనైన నిన్నేరీతి తలచిన దినమే సుదినం అన్నాడు రామదాసు. ఎలాగోలా రామ. ఇవాళ నువ్వు రోజులో ఎన్ని మార్లు రామన్నా? ఒక్కసారి కూడా అనలేదండి. దౌర్భాగ్యుడ పో, నీ రోజు వ్యర్థమైంది అంటుంది శాస్త్రం. కనుక ఏది సుదినం? రామ స్మరణమే సుదినం. ఎలా స్మరించు? ప్రీతినైన ప్రాణ భీతినైన కలిమి చేతనైన నిన్నే రీతి తలచిన దినమే సుదినము. ఎంత గొప్ప మాట. అసలు రామనామం ఎంత రుచికరమో ఎవడికి తెలుస్తుందయ్యా అంటే పుణ్యమంటూ ఉన్నవాడికి పాపమంటూ లేనివాడికి తెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే జబ్బు పడ్డ నాలిక మీద తీపి పదార్థం వేసిన చేదుగా ఉంటుంది. పాప సంస్కారం కలిగిన వాడికి భగవన్నామం చెప్పినా రుచించదు అని చెప్పారు ఇక్కడ. అది పుణ్య సంస్కారం ఉంటే రామదాసులో ఎగిరి గంతేస్తాం. శ్రీరామ నీ నామమేమి రుచిరా, ఓ రామ నీ నామమెంతో రుచిరా. మనం భజన చేస్తాం కానీ రుచి రామదాసుకు తెలుసు, భజన మనకు తెలుసు. ఆయనకి ఎంత రుచించింది అంటే కదలి ఖర్జూరాది ఫలముల కన్నను అధికమౌ నీ నామమేమి రుచిరా అని కీర్తిస్తాడు. మా త్యాగయ్య అయితే దధి నవనీత క్షీరములు రుచో, దాసరథి ధ్యాన భజన సుధారసము రుచో, నిజముగ పల్కు మనస. మరి అంత దివ్యమైన రామనామం ఎంత గొప్పదో ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళదాం. రామ అక్షరాలు ఏముందో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఎప్పుడైనా సరే ఒక నామానికి ఒక మంత్రానికి రెండు రకాల శక్తులు ఉంటాయి. ఒకటి శబ్దశక్తి, రెండవది అర్థశక్తి. శబ్దశక్తి అంటే వైబ్రేషన్ అంటారు ఇంగ్లీష్లో, ప్రకంపనం అని తెలియాలి. ఎందుకంటే భగవన్నామానికి ఎంత శక్తి ఉందో చాలామందికి తెలియడం లేదండి. ఒక మహర్షి ఒక మాట చెప్తాడు. ఏమనంటే ఒక నిద్రపోతున్న వాడిని మనం లేపుతాం. లేపినప్పుడు వాళ్ళు లేవకపోతే ఏం చేస్తారు? పేరు పిలిచి తడుతారు. అలాగ ప్రతి వాడిలో ఈశ్వర చైతన్యం ఉంది, కానీ నిద్రపోతూ ఉంటుంది. యోగుల్లోని జాగృతి అవుతుంది. ఎవడైతే నిరంతరం భగవన్నామం అంటూ 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 ఉంటాడో ఆ భగవన్నామం లోపలున్న ఈశ్వర చైతన్యం తట్టి లేపుతుంది, లోపల పరమేశ్వర చైతన్యం జాగృతమవుతుంది. ఇది భగవన్నామం అనుకున్న మహిమ. అందుకు నిరంతర నామస్మరణ మన లోపల భగవంతుడిని మేల్కొలుపుతుంది. మన ధర్మంలో భగవంతుడు నీ గుండెలో ఉన్నటువంటి స్వామి. అయితే నీ గుండెలో దైవాన్ని నువ్వు లేపుకోలేకపోతున్నావు భౌతిక ప్రపంచంలో పడి. అందుకు ఆధ్యాత్మిక సాధన చెయ్యు, పవిత్రంగా జీవించు. నీ గుండెలో రాముడు మేల్కొని నీ బ్రతుకు నడుపుతాడు. అందుకు రామా అనే నామం పలుకుతూ ఉంటే నీ శరీరమంతా రేగే ప్రకంపనలు నేను ఎంత ఉన్నత స్థితికి చేరుస్తాయో నీకు తెలియదు. అందుకు శబ్దశక్తి అంటే ప్రకంపన వల్ల కలిగే శక్తి పేరు శబ్దం. రామ అనగానే ఒక వైబ్రేషన్ వస్తుంది మన లోపల. ఆ ప్రకంపనలు మన బ్రతుకును మార్చేస్తాయి. ఎందుకంటే ఏ గ్రహం వల్ల ఏ శరీరంలో ఏ భాగం పనిచేయాలో నిర్ణయింపబడుతుంది జాతకంలోనే. ఈ రామ అనగానే ఆ శరీర భాగాన్ని అది కంపిస్తుంది, అక్కడున్న గ్రహదోషం పోతుంది. ఇలా బ్రతుకు మారుస్తుందండి భగవన్ నామానుకున్న శక్తి. అది మొత్తం మన లోపల నిద్రించిన కుండల్ని కూడా జాగృతమవుతుంది రామనామం చేత. సామాన్యమైన అంశం కాదు ఇది ఇక్కడ. ఇది శబ్దశక్తి. ఇక అర్థశక్తి అంటే నామానికి ఒక అర్థం, ఒక మీనింగ్ ఉంటుంది. దానిలో కొన్ని శక్తులు ఉంటాయి. అర్థం ఏం చెప్తున్నామో దాన్ని బట్టి కూడా ఉంటాయి. ఇప్పుడు రెండూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు అర్థశక్తి, ఎందుకంటే సామాన్యులకి అర్థశక్తి అర్థమవుతుంది. తర్వాత వైబ్రేషన్లో ఉన్న ఎనర్జీ ఏమిటో చెప్పుకుందాం. కనుక రామ ఒక పేరు కాదు, ఒక శక్తి, ఒక శక్తి కలిగిన ఒక మహాశబ్దం. ఇది తెలిసి రామ అనగలిగితే ఇంకేం కావాలి? ఇప్పుడు రామ అనే మాటకు ఉన్న అర్థాలు చెప్దాం. రామశబ్దానికి అర్థము రమణీయత్వాత్ రామ.
అక్కడున్న జలాన్ని చూసి ఒక మాట అంటాడు వాల్మీకి, రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్యమనో యథ. అక్కడ పెట్టాడు రామనామం అన్నాం, రహస్యం అది. జలం చూసి రమణీయంగా ఉంది చూసావా సత్పురుషుడి మనస్సులాగా అన్నాడు కదా, అది ఇక్కడ. రమణీయత్వాత్ రామ, రమణీయమైన వాడు రాముడు. రమణీయమైన వాడు అంటే అర్థం ఏమిటి? అందంగా ఉండడం. కనుక రమణీయంగా ఉన్నవాడు రాముడు. కనుక రాముడు అంటే అర్థం ఏంటి? అందమైన వాడు. అయితే ఏ అందాన్ని రమణీయం అనాలి? ఇప్పుడు దేన్ని పడితే దాన్ని ఒకటే పేరుతో అనకూడదు. సౌందర్యం, రమణీయం, లావణ్యం, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి అందానికి. కానీ ఏ అందాన్ని రమణీయం అనాలో కూడా శాస్త్రం చెప్తోంది. దేన్ని పడితే అది అనకూడదు. శాస్త్రం ఇక్కడ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి మహా విషయాలకి శాస్త్రార్థం తీసుకోవాలి, కానీ లోక వ్యవహారం అర్థాలు వద్దు. కనుక రమణీయత్వాత్ రామ, రమణీయం అంటే ఏమిటో శాస్త్రం నిర్వచనం చెప్తుంది. క్షణం క్షణం యన్నవతాముపైతి తదైవ రూపం రమణీయతాయా, ఇది శాస్త్రం ఇక్కడ. క్షణ క్షణానికి ఏది కొత్తగా అనిపిస్తుందో, ఏది కొత్తగా ఉంటుందో ఆ అందానికి రమణీయం అనాలి. ఇప్పుడు అర్థం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు సృష్టిలో రమణీయం ఏదో వెతకండి, ఇది ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందో చూడండి. ఇక్కడ ఇవాళ చూసాం బాగుందండి, మళ్ళీ రేపు చూసాం బాగానే ఉందండి, మళ్ళీ ఎల్లుండి చూస్తాం పర్వాలేదండి, 4వ రోజులు చూస్తే ఎన్ని మార్లు చూస్తామండి అంట. ఇవా అందాలు. కానీ చూస్తున్న ప్రతిసారి ఇంకా చూడాలనిపిస్తూ కొత్త కొత్తగా అనిపించే అందం పేరు రమణీయం. ఆ అందం మా రాముడి దగ్గరే ఉంది కనుక ఆయన రమణీయమైన వాడు అన్నారు. ఎందుకంటే రాముడు నిత్యనూతనుడు, ఎప్పుడు కొత్తవాడే ఆయన. ఎన్ని మార్లు విన్నా రామాయణం అందంగా ఉంటుంది, ఎన్ని మార్లు అన్నా నామ అందంగా ఉంటుంది, ఎన్ని మార్లు కన్నా రామరూపం అందంగా ఉంటుంది. అసలు రాముడిని చూస్తే చూపు తిప్పుకోలేరు ఎవరు కూడా, అంత అందగాడు ఆయన. అయితే అందగాడు అని ఒకటే మాట అన్నారు, కానీ దేనిలో అందగాడు? ఫలానా దానిలో అందగాడు అని చెప్పనప్పుడే అన్నిట్లో అందగాడైనప్పుడు అందగాడు అనాలి. అంతేకాని ఒక దాంట్లో అందగాడైతే అందులో అందగాడు అనాలి, అంతే కదండి. కానీ రాముడు అందగాడు అంటే అర్థం ఏంటి? అన్నిట్లోనూ అందగాడు. అన్నిట్లో అందగాళ్ళు లోకంలో ఉంటారా? ఇది ఒకటి ఆలోచించాలి. కొందరు రూపం అందంగా ఉంటుంది, గుణం భయంకరంగా ఉంటుంది. కొందరికి రూపం కూడా అందంగా ఉంటుంది, కానీ లోపల బలం అందంగా ఉండదు. కనుక చూడగానే ఆహా అనిపించే గుణమే అందము. అది అన్నిట్లోనూ ఉండాలి. రూపం, గుణం, బలం, ధర్మం, జ్ఞానం ఒకటేమిటి? అన్నీ కలబోసే. ఎంత బలం ఉన్నా మనం పరాక్రమించగలిగే లక్షణం, దయ, ఇంకొక నాదుకోగలిగే లక్షణం, ఇలా ఒక్కొక్కటి ప్రతి గుణం దేనికదే అందముగా ఉన్నాయి ఆయన దగ్గర. ఇన్ని గుణాలు అందంగా ఉన్నాయి కనుక అన్ని అందమైన గుణాలు, అందమైన లక్షణాలు కలిగిన వాడు ఒక్కడే, వాడి పేరు రాముడు. అందుకే రాముడు అంటే లోకాభిరామ, నయనాభిరామ, గుణాభిరామ. గుణాల్లో అందగాడు, బలంలో పరాక్రమంలో అందగాడు, దయలో అందగాడు, రూపంలో అందగాడు, అన్నిట్లోనే అందగాడు. అది ఇప్పుడు అందగాడు అంటే ఏమిటి? ఏమిటండి చెప్పిందే చెప్పినట్టు అనిపిస్తుంది కదా. కాదు, జాగ్రత్తగా వినాలి. అందుకే నిత్యనూతనమైన అందం ఏదో చెప్పండి ఇక్కడ. నిజానికి సృష్టిలో ఏది నిత్యనూతనం కాదు, ఒక్కటే నిత్యనూతనం, నేను. అవునా లేదా? నాకు ఏదైనా విసుగు రావచ్చుగా, నేను మాత్రం విసుగురాను అని ఎవడికి వాడు. నేనని కాదండి, ఎవడికి వాడు. ఎవడికి వాడికి ఇష్టమైన వస్తువు ఏదో చెప్పండి, నేను. ఈ నేను ఎప్పుడు ఎవరికైనా నేను అనేది పరమప్రీతి, అది ఎప్పుడు అందంగా ఉంటుంది. నిత్యనూతనం అదొక్కటే. అవునా లేదా? శరీరం మారిపోవచ్చు, కానీ నేను మాత్రం ఇష్టంగా ఉంటుంది. నేను నిత్యనూతనం, నేను ఎప్పుడు నిత్యనూతనం. నా శరీరంలో బాల్యం, యవ్వనం, కౌమారం లాంటి మార్పులు రావచ్చు, కానీ ఏ మార్పు లేని నిత్యనూతనం అదొకటి. అంతేగాని ఇంకా ఇలా బ్రతకడం ఎందుకు, రేపు చచ్చిపోతే బాగుండని ఎవడో అనుకోడు, ఎవడో దౌర్భాగ్యుడు తప్ప. కానీ ఆ నిత్యనూతనమైన వస్తువు నేననేది అది ఎప్పుడు అందంగా ఉంటుంది. కనుక ప్రతివారిలో ఆత్మవస్తువే నిత్యనూతనమైనది. ఆ నిత్యనూతనమైన ఆత్మవస్తువే రాముడు. కనుక రామశబ్దము లౌకికంగా ఒక అందగాడిని చెప్పడమే కాదు, పరమాత్మని చెప్తుంది. అందుకే రామ అనే శబ్దానికి ఆనందము కలిగించువాడు నాకు అర్థం. ఇప్పుడు అందగాడంటే ఎవరు? ఆనందం కలిగించేవాడు అందగాడు. ఇప్పుడు రామశబ్దానికి ఇదొక అర్థం. ఇప్పటి వరకు అందగాడు, అన్నిట్లో అందగాడు, ఇది నెంబర్ 1 మీనింగ్. రెండవ అర్థం ఏం చెప్పుకున్నాం? అందరిలో ఆత్మస్వరూపుడే ఉన్నటువంటి వాడు. ఇప్పుడు 3వ అర్థాన్ని చెప్తున్నారు. ఆనందము కలిగించువాడు, ఆనందము తానైన వాడు. ఇది ఎలాంటిది అంటే సూర్యుడు కాంతిని కలిగిస్తాడు, కానీ సూర్యుడే కాంతి కదా. పంచదార తీపిని కలిగించును, కానీ పంచదారే తీపి. అదేవిధంగా రాముడు ఆనందాన్ని కలిగిస్తాడంటే రాముడే ఆనంద స్వరూపుడు. ఆనంద స్వరూపుడై ఆనందాన్ని కలిగిస్తున్నాడు. కాంతి స్వరూపుడై సూర్యుడు కాంతిని కలిగించినట్లు ఆనందము తానై ఆనందాన్ని కలిగిస్తున్నాడు. కనుక ఆనందం కలిగించేవాడే అందంగా ఉంటాడు.
ఈ మాట గుర్తుపెట్టుకోండి, మీ మధ్యలో కూడా పనికొస్తుంది ఈ మాట. ఎందుకంటే అందమే రామాయణం. అందుకే అందాన్నే మనందరం ఉపాసిస్తాం, అంతే కదండి. ఉన్న మోహమే వీలైనంత అందంగా కనిపించడానికి ప్రతివాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక్కడ. కనుక సృష్టిలో అందాన్ని అందరూ ఆరాధిస్తారు, కానీ అందం అంటే ఏంటో తెలిస్తే ఆ అందం ప్రపంచమంతా కావాలి. కనుక అందము అనగా ఆనందము కలిగించేది అందము. ఇది నిర్వచనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ ఆనందమే అందము, అందమే ఆనందం కాదు, ఆనందమే అందం. ఇక్కడ ఆనందాన్ని కలిగించేది అందము. ఇప్పుడు ఎవడు ఆనందం కలిగిస్తాడో వాడు అందగాడు. ఎంత మహాసౌందర్యవతి అయినా మహాసుందరుడైనా కనిపించిన ప్రతిసారి రుసరుసలాడుతూ మనల్ని తిట్టిపోసాడు అనుకోండి, వాడు కనబడకుండా ఉంటే బాగుండు అనుకుంటాం, అంతే కదా. కనుక ఎవరిప్పుడు అందగాళ్ళు అయ్యారు? మీకు ఎవరు ఆనందం కలిగిస్తున్నారో వాళ్ళు అందగాడయ్యాడు. కనుక రాముడు అందగాడు. ఎందుకు అందగాడయ్యాడు? ఆనందం కలిగిస్తాడు కనుక. ఎవరికి ఆనందం కలిగిస్తాడు? మా త్యాగరాజస్వామిని అడగండి, ఒక్క మాటలో చెప్పి పెట్టేశాడు మహానుభావుడు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయిక గగనాధిప సత్కులజ రాజరాజేశ్వర సుగుణాకర సురసేవ్య భవ్యదాయక జగదానందకారక అని కీర్తించాడు. రామావతారం అంటే ఏమిటో ఒక్క మాటలో చెప్పాడు. త్యాగ ఏదో మామూలు పాటలు పాడారు అనుకుంటున్నారా? మహర్షి మంత్రంలా పెట్టాడు ఒక మాటని. జగదానందకారక, సర్వజగత్తుకి ఆనందం కలిగించేవాడు ఆయన. అసలు ఆనందం కలిగించడానికై వచ్చాడు, ఆనందం తానై వచ్చాడు. వెలుగివ్వడానికి వచ్చిన సూర్యుడు తానే వెలుగై వచ్చినట్లు ఆనందం కలిగించడానికి వచ్చిన వాడు తానే ఆనందమూర్తి వచ్చాడు. ఆనందం ఎప్పుడు ఉంటుంది? మనకైతే ఆనందం అప్పుడప్పుడు ఉంటుంది, ఆయన ఎప్పుడూ ఆనందమూర్తే. కనుక ఆనందం ఎప్పుడు ఉంటుంది కనుక ఆనందాన్ని సత్ అంటారు. సత్ అంటే ఎప్పుడు ఉంటుంది. పైగా ఆనందం జడం కాదు, చిత్, చైతన్యం. సత్తై చిత్తై ఉన్న ఆనందమేదో ఆ సచ్చిత్ ఆనందానికే రామ అని పేరు. రామ అనగా సచ్చిదానంద స్వరూపము. సచ్చిదానందము అంటే పరమాత్మ. కనుక రామ అనగానే సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మను ఉపాసిస్తున్నాం. కనుక రామ 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 అంటే ఏమొస్తుందండి? ఆనందం వస్తుంది. ఆనందం ఎవరికి అక్కర్లేదు చెప్పండి. ఇక్కడ అందరికీ కావాలిగా, కనుక అందరికీ రాముడు కావాలి, అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే త్యాగరాజ స్వామి ఆ మాట అంటున్నారు, పేరు పెట్టడం ఎంత గొప్పగా పేరు పెట్టారయ్యా నీకు. సార సార తర తారక నామము పేరిడి నిన్ను పెంచిన వారెవరే. ఆ పేరు తారకం. సార సార తర, ఎంత అందమైన మాట. సారము అంటేనే ఒక దాని నుంచి పిండి తీసిన సార వస్తువు. ఆ సారానికి కూడా సారం, ఇంతకు మించిన సారం మరొకటి లేదు. అందుకే సార సార తర. ఈ మాట త్యాగయ్య చెప్పడం ఉద్దేశం ఏంటంటే, తారసారోపనిషత్తులో రామనామం గురించి చెప్పారు కనుక ఆయన సార సార తర అనే ఉపనిషత్తును గుర్తు చేస్తున్నాడు. తారక నామము, రామనామానికి తారకమని పేరు. తారకము అంటే మోక్షమునిచ్చున్నది, ఇది అర్థం. ఇక్కడ వేదంలో తారకం అనే మాట ఓంకారానికి చెప్పారు. ఓంకారస్తారహ అని. మోక్షమిచ్చే మంత్రాలు కొన్ని ఉన్నాయి. కొన్ని మంత్రాలు ఇహలోకంలో సుఖాలు ఇస్తాయి, కొన్ని మంత్రాలు దుష్టశక్తులు పోగొడతాయి. కేవలం సుఖాలిచ్చి దుఃఖాన్ని పోగొట్టే వాటికి అభీష్టకారక మంత్రములు అంటారు. శత్రువుల్ని దుష్టశక్తుల్ని దునుమాడే మంత్రాలకి అభిచార మంత్రములు అంటారు. మోక్షాన్ని ఇచ్చే మంత్రాన్ని తారక మంత్రము అని అంటారు ఇక్కడ. కనుక తారక మంత్రం అనగా తరింపజేసేది, అంటే మళ్ళీ జనన మరణ రూపమైన ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఒడ్డును పెట్టేసే మంత్రం పేరు తారకము. ఇలాంటి తారక మంత్రం ఒకటి ప్రణవం. ఈ ప్రణవం కేవల ప్రణవాన్ని సన్యాసులు తప్ప ఇతరులు జపించడానికి లేదు. ఆ ప్రణవ సారం కలిగిన మంత్రములకు ఉన్నాయి. వాటికి మీరు ప్రణవం కలపచ్చు, కలపకపోవచ్చు, కానీ ఆ నామములు ఆ మంత్రములు మనకు మోక్షం ఇవ్వగలవు. అవి ఎలా మోక్షం ఇస్తాయంటే ఇహంలో సుఖాన్ని ఇస్తూ మోక్షాన్ని ఇచ్చేస్తాయి. అలాంటి తారక మంత్రములు కొన్ని వేదాల్లో చెప్పారు. అందులో ఒకటి పంచాక్షరి, ఒకటి అష్టాక్షరి, అదేవిధంగా అమ్మవారి మంత్రములు కొన్ని చెప్పబడుతున్నాయి. అలా చెప్పబడుతున్న తారక మంత్రాల్లో ఒక ప్రధానమైన మంత్రం రామ. 2 అక్షరాలే తారక మంత్రం, మనల్ని తరింపజేయగలిగే మంత్రం. శ్రద్ధగా వింటే దీంట్లో మొత్తం పిండి బ్రహ్మతత్వం అంతా ఉంది రామ అనే దాంట్లో. అది ఎలాగో పరిశీలిద్దాం. ఇంతవరకు ఆనందం కలిగించేవాడు సచ్చిత్ ఆనందమూర్తి, ఆనందకారకుడు. ఇవన్నీ ఆనందం అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అందుకే ఉపనిషత్తుల్లో పరమాత్మ అంటే ఎవరయ్యా అని ప్రశ్న వేస్తే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాదేవ కల్విమాని జాయంతి ఇమాని భూతాని జాయంతే అని చెప్తాడు ఇక్కడ. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, పరబ్రహ్మ అనగా ఆనందమూర్తి, ఆనందమే బ్రహ్మము. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక మనందరం ఆనందాల కోసం తాపత్రయపడుతున్నాం, కానీ అసలు ఆనందం పరమేశ్వరుడిని తెలుసుకుని ఆయన అందుకునే తాపత్రయపడట్లేదు. అందుకే ఆనందం వెంట పడడం ఎండమావుల వెంట పడ్డంలాగే అయిపోతుంది బ్రతుకు చివరి వరకు. భగవంతుడిని తర్వాత చూసుకుందాం, ముందు లౌకిక సుఖాలు చూసుకుందాం అనుకునే వాళ్ళకి సుఖం దొరకదు. ఎండమావుల వెంట పడినట్టే బతుకంత అయిపోతుంది.
కనుకనే మొదటే మేల్కొని భగవంతుడే ఆనందమూర్తి, అదే ఆనందమని తెలుసుకునే ప్రయత్నం చేస్తే శుద్ధమైన స్వచ్ఛమైన సచ్చిదానందాన్ని అనుభవించగలం. ఆ ఆనందం దొరికితే మళ్ళీ దుఃఖంలో పడం, అది తెలుసుకోవాలి. సృష్టిలో ఇవాళ మంచి భోజనం చేస్తే ఆనందం అంటే అది తింటాం, తర్వాత రోగం అనే దుఃఖం వస్తుంది. కానీ భగవద్ ఆనందం అలా కాదు, మళ్ళీ నేను దుఃఖంలో పడనివ్వదు, అది ఆనందం. అందుకే మహాత్ములు ఆనందం కోసం తపత్రయపడతారు. కానీ ఆ ఆనందం మహాత్ములు ఎలా పొందుతారు, ఎక్కడ పొందుతారు అంటే శాస్త్రం చెప్తోంది, తీవ్రమైన సాధన చేసి ఇంద్రియాలని నిగ్రహించి మనస్సును నిగ్రహించి కఠోరమైన సాధన చేసి విచారణ చేసి మహాయోగముతో సమాధి స్థితికి చేరిన తర్వాత యోగి ఒక ఆనందాన్ని పొందుతాడు. ఆ ఆనందము ఇంద్రియాలతో పొందేది కాదు, ఇంద్రియాలు మూస్తే కానీ దొరకదు అది. కానీ ఇంద్రియాలు నిగ్రహించి మనస్సును నిగ్రహించి సమాధి స్థితిలో యోగి ఏ ఆనందాన్ని పొందుతాడో ఆ ఆనందం పేరు బ్రహ్మానందము. దాని పేరు బ్రహ్మానందం. అంతేగాని మీరు ఇవాళ ఎవరో మంచి పాయసం ఇచ్చారని బ్రహ్మానందంగా ఉందండి, అమృతంగా ఉందండి అంటే ఆ రెండు మనకు తెలియవు కనుక ఆ పేరు దీనికి పెట్టుకున్నాం. బ్రహ్మానందం ఒక్క భగవంతుడే, మిగిలినవన్నీ భ్రమానందం. తెలుసుకోండి, ఇక్కడ లోక విషయాలు భ్రమానందాలు, పరమేశ్వరుడు బ్రహ్మానందం. రామనామ తత్వం బయటకు వస్తుంది వాళ్ళ మన కోసం. కనుక బ్రహ్మానందమే సచ్చిత్ ఆనందము, ఆ బ్రహ్మానంద స్వరూపమే రామ. ఇప్పుడు తెలుస్తుంది కదా. అయితే ఆ బ్రహ్మానందం ఎలా అనుభవిస్తారు యోగులు? సాధనంతా చేసిన తర్వాత అనుభవిస్తున్నారు. అంటే ఫలం, యోగాలన్నిటికీ ఫలం అది, సాధనలన్నిటికీ ఫలం అది. అది పొందాక పొందవలసింది మరేదీ లేదు, అది పొందితే పొందవలసింది మరేమీ లేదు, అది పరిపూర్ణం. కానీ యోగులందరూ సాధన చెయ్యగా చివరికి ఏది పొందుతున్నారో ఆ చివరికి పొందినది అల్టిమేట్, పరమమైనది, దాన్ని మించి వరకట్లేదు. కానీ యోగులు సాధనతో చివరికి దేనిని పొంది ఆనందిస్తున్నారో, ఏ ఆనందాన్ని అనుభవిస్తూ ఆనందిస్తున్నారో ఆ ఆనందం పేరు రామ అని మంత్రశాస్త్రం చెప్తున్న అర్థం. ఇప్పుడు ఆ శ్లోకం చెప్తున్నాం. రమంతే యోగినో నంతే సత్యానందే చిదాత్మని ఇది రామపదే నాసౌ పరబ్రహ్మాభిధీయతే. దీన్ని బట్టి ఊరికనే రామ అని కాకుండా తెలిసి కానీ రామ అన్నామా శక్తిని తొందరగా పొందవచ్చు. అలాగని తెలియకుండా అనద్దని కాదు, తెలియకుండా అంటూ 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 ఉంటే పాపం పోయి ఎప్పుడూ తెలుసుకునే అవకాశం వస్తుంది. బహుశా ఇవాళ మనకు అవకాశం వచ్చింది. ఇక్కడ అవకాశం లభించిందా ఫలితం తప్పకుండా ఉంటుంది, తొందరగా ఉంటుంది. తెలిసి చేసిన దానికి శక్తి ఎక్కువ. అందుకే మన త్యాగయ్య మాట అంటారు, తెలిసి రామచింతనతో నామము సేయవే ఓ మనసా. తెలిసి చెయ్యి, తెలిసి చెయ్యి, తెలిసి చెయ్యి. అందుకు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు రామ అన్నప్పుడు ఈ అర్థంతో ఒక్కసారి అంటే ఒళ్ళు పులకించిపోతుందని. రమంతే యోగినో నంతే సచ్చానందే చిదాత్మని. యోగులు తమ సాధనకి ఫలంగా ఏ సచ్చిదానందమైన బ్రహ్మముతో తాదాత్మ్యం చెంది అఖండమైన పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తారో, అంటే రమయతీతి రామ, ఆనందాన్ని అనుభవించడం, ఆనంద అనుభవ స్వరూపం, ఆనందానుభవం పొందుతారో ఆనందానుభవం పేరు రామ. కనుక రామ అంటే యోగులు సమాధిలో పొందే ఆనందము. అది తెలిసి రామ అనండి, మనం ఎప్పటికైనా యోగులు అవ్వగలం, ఆ సమాధి స్థితిలో బ్రహ్మానందాన్ని పొందగలం. కనుక రామ అనగా మోక్షకారక మంత్రం ఎలా అయిందో తెలిసింది కదా. మోక్షం అనగా బ్రహ్మానందానుభూతి. బ్రహ్మానందం అనుభవంలోకి రావడమే మోక్షము, భ్రమానందాలతో కొట్టుకుపోవడమే బంధం. ఇక్కడ ఆ బ్రహ్మానందమే రాముడైనప్పుడు రామ అనేవాడు తప్పకుండా మోక్షాన్ని పొందుతాడు. ఇది అర్థం ఎలా మారిపోయింది. లోకానికి ఆనందం కలిగించేవాడి దగ్గర నుంచి సచ్చిదానందమూర్తి అయిన పరబ్రహ్మమును వేదము రామ అంది. అందుకే రామ అంత గొప్పది గనక రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదిత్తమ. కనుక ఆనందమూర్తి అయిన వాడు దిగొచ్చాడు, అందుకే ఆనందరాముడు ఆయన. ఆనందమే రాముడు, రామే ఆనందము. ఇలా మన మొత్తానికి అందగాడు, ఆనంద స్వరూపుడు, జగత్తుకి ఆనందం కలిగించేవాడు పరబ్రహ్మ. ఇంకొక అందం ఉందండి,